హై వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. భూమి మీద పెట్టుబడి ఒక తెలివిగల నిర్ణయం. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవిటూరు గ్రామ పరిధిలో అరుణోదయ డెవలపర్స్ వారి నూతన వెంచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ వెంచర్ యొక్క ప్రత్యేకతలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణోదయ డెవలపర్స్ అనే సంస్థ మేము 2012 నుంచి అది అమరావతి రాజధానిలో ఫస్ట్ ఎంట్రన్స్లో వెంచర్ అనేది మాదే అవటం మాకు గర్వకారణం. అన్నింటిలో ఒకటి నాన్ లేఅవుట్, తర్వాత ఏమో సిఆర్డీఏ వెంచర్ ఒకటి వేయటం జరిగింది. అవి ఆ రోజు మేము 5,500కి 6,000కి అమ్మిని ఈరోజు 25,000 దాకా అయింది. ఆల్రెడీ హౌస్లు కూడా కట్టుకుంటున్నాం. అట్లాగే మేము మైలవరం దగ్గర వెళ్ళడం అనే ఒక వెంచర్, అక్కడ 100 గజాల ఫ్లాట్లు అన్నాం. ఈరోజు దానిలో హౌస్ కట్టుకున్నారు. మేము కరెంట్ ఇస్తామని వాటర్ ఇవన్నీ ఏమి చెప్పలేం. ఈరోజు దానిలో ఏంటంటే మేము డెవలప్మెంట్స్ ఏంటంటే వాటర్ బోర్లు వేయించి వాటర్ కానీ కరెంటు పోల్స్ కానీ అవన్నీ ఇచ్చాం. ఈ రోజున మామూలుగా మన కస్టమరే హౌస్ కట్టుకొని దానిలో 10 మంది ఫ్యామిలీ ఉంటున్నారు. అట్లాగేంటంటే మనం చేసే వెంచర్లన్నీ కూడా రేపు కస్టమర్లకు కూడా వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉండాలి. ఆ విధంగా మేము ఏంటంటే వెంచర్లన్నింటినీ కూడా డెవలప్మెంట్ కూడా ఎప్పుడు మేము చెప్పం కస్టమర్లకు కూడా పూర్తిగా మేము అవి చేస్తాం ఇవి చేస్తాం. కస్టమర్లు ఏంటంటే ప్లాట్ తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ టయానికి ఆ టయానికి వచ్చేటప్పటికి ఆ డెవలప్మెంట్ని చూసి మళ్ళీ మేము ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడికి మళ్ళీ కస్టమర్లు రిపీట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ వెంచర్లో కూడా మేము ఇప్పుడు వెంచర్ స్టార్ట్ చేయంగానే ఈ ఊర్లో వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే 10 ప్లాట్ల వరకు ఇక్కడ వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే నమ్మకం అనేది మెయిన్. వెంచర్లు మామూలుగా మనం అమ్మేసి వెళ్ళిపోవటం అట్లా కాదు. వెంచర్ని గురించి ఎప్పుడు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి దాన్ని అనే ఒక ప్లాన్ ప్రకారం మనం డెవలప్మెంట్ అవన్నీ చేస్తూ ఉంటాం. అది కూడా మనం ఏంటంటే రాజధానికి దగ్గరలో హౌసెస్ పక్కన మన వాళ్ళు చెప్పినట్టు రాజా గారు కానీ శంకర్ గారు అట్లాగేంటంటే హౌసులకి దగ్గరగా మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రేటు ఒక 1 మంత్ పోయిన తర్వాత రేట్ అనేది మళ్ళా పెంచుతాము. దీనిలో డెవలప్మెంట్స్ ఏంటంటే చుట్టూరు వాల్ వస్తుంది, మెయిన్ ఎంట్రన్స్లో గేట్లు, తర్వాత ఏమో కరెంటు పోల్స్ ఒకటి. ఈ వెంచర్ వారు డెవలప్మెంట్స్ ఏదైతే చేస్తారో అదే చెప్తారు. మనకి దగ్గరలోనే పక్కన మైలవరం, వెలవడం, ఓబులాపురం ఆ 2 వెంచర్లో నేను పర్సనల్గా బిజినెస్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ వెంచర్లో అసలు ఎక్కడైనా సరే వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకు చేయాలి, ఫ్లాట్ ఎందుకు కొనాలి, మనం ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఒకళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టే ముందు మీడియేటర్ అవ్వండి, కంపెనీ అవ్వండి, మన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూడాలి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం యాజ్ ఏ డాక్యుమెంట్ రైటర్గా నేను చెప్తున్నాను, డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇక్కడ 30 అడుగుల రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు లాగా ఉంటుంది. ఫిజికల్గా మనం ఇప్పుడు చూస్తుంటే ఏ రోడ్డు కూడా మన 30 ఫీట్స్ అంటే వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. సిఆర్డీఏ నామ్స్ ప్రకారం వెంచర్ ఉండిద్ది, కానీ మనకి ఇచ్చే ధర మాత్రం చాలా తక్కువ ధరలు ఇస్తారు. ఇక్కడ 8,000, 9,000, 10,000-11,000 రూపాయలు వరకు ఉంది. మొన్న ఈ మధ్య 3 నెలల క్రితం కూడా వచ్చాము, 11,000 చెప్తున్నారు. ఎక్కడ విలేజ్ కనెక్టివిటీ లేని 1.5-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాయి. ఇక్కడ చూసి రాజధాని అనేది కేంద్రం ప్రకటించింది, రాష్ట్రం కాదు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా సరే 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి, కానీ రాజధాని అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మారదు. అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. కేంద్రం ప్రతిపాదించిన రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉంది ఈ వెంచర్. మనం కొంటాకి నిజమైన ధైర్యం ఏంటంటే రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో పాటు హైవేకి కనెక్టివిటీగా ఉండటంతో పాటు అదేవిధంగా నివాస ప్రాంతానికి రెసిడెన్షియల్ ఏరియాలో మనం పెట్టిన పెట్టుబడి 1కి 10 కన్ఫామ్. అదృష్టం బాగుంటే ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్స్ బాగుంటే 10 టైమ్స్ అనేది ఆక్షేపం లేని విషయం. మన బ్యాంకులో పెట్టుబడి పెడతాం, ఇక్కడ బ్యాంకులో పెడితే ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఆ 10 ఇయర్స్ వెయిట్ చేసినాక ఏమవుతుంది, డబుల్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో మినిమం టు మినిమం 3-10% పెరుగుతుంది. 3-10% అంటే ఫిజికల్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో మనం తీసుకుంటున్నాం ఫ్లాట్. సార్ వాళ్ళు ఎక్కడ తీసుకున్నా నేను చూశాను, నాకు తక్కువ అనుభవంలో ఒక 1.5-2 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది, 1.5 కిలోమీటర్ వెళ్ళడం కూడా. ఇక్కడ చూస్తే అసలు కనెక్టివిటీనే ఒక 100 మీటర్స్ కూడా డిస్టెన్స్ లేదు. రాజధాని దగ్గరగా ఉండటంతో పాటు ఈ చుట్టుపక్కల పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీకు మీ పిల్లల భవిష్యత్తుకి, అదేవిధంగా సోదరుడు ఈరోజు ఎవరైతే ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా మనం ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రియల్ ఎస్టేట్లు అంటే చాలా భారీ మొత్తంలో పెట్టాలి, కానీ తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు తిరిగి తెచ్చుకునేది చాలా తక్కువ కంపెనీలు. ఈ కంపెనీ అని చెప్పి నేను గుర్తించిన కంపెనీలు ఇది ఒకటి. ఇప్పుడు ఎక్కడైనా సరే భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే అది పెరగచ్చు తగ్గొచ్చు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టుబడి పెట్టినాక అక్కడ ఫ్రీజ్ అయిపోతాం, తర్వాత మన అవసరాలు తీర్చుకోలేం. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఉన్న అమౌంట్ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఆ అమౌంట్ని ఒక గోల్డ్ బిస్కెట్ కొనుక్కొని దాచుకుంటే బంగారం ధర సంవత్సరం ఎలా పెరుగుతూ ఉండిద్దో అదేవిధంగా ఫ్లాట్స్ ధర కూడా దానికి 2 పెరిగిద్ది. అది వాస్తవం.
అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ డైవర్ట్ అవ్వకుండా మంచి తక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నా ఒపీనియన్. దానికి సాక్ష్యం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మన సోదరుడు చెప్పిన ప్రతి విషయం కూడా దానిలో ప్రత్యక్ష అనుభవం. ఆయన ఒక క్లయింట్గా పరిచయం అయ్యాడు. నేను జస్ట్ నాకు అనుభవం లేదు, వచ్చినాక నేను చెప్పలా, కస్టమరే డిసైడ్ చేసుకున్నాడు కొనాలా వద్దనేది. అలా ఒకటి కాదండి, చాలా జరిగినాయి. అయితే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్లో మిరాకిల్స్ కొన్ని వెంచర్లో జరుగుతాయి. ఆ మిరాకిల్స్ ఏంటంటే మనం చెప్పేది 10% చెప్పాలి, 90% వెంచరు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఇదే వెంచర్కి నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తే డే బై డే అదే కస్టమర్ ఒపీనియన్ ఆటోమేటిక్గా మారిపోద్ది. ఇంకోటి ఏంటంటే కస్టమర్ దగ్గర మన గుడ్ విల్ పెరుగుతూ ఉండేది కానీ తగ్గదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టించి నా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి మార్కెటింగ్ మిత్రులకి, అదేవిధంగా కస్టమర్ దేవులకి ఇది శ్రేయస్కరమైన శ్రేయోభిలాషకరమైన వెంచర్ అని చెప్పి స్వీయ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.